హ్మ్. మనం గాలి పీల్చుకోవడం అనేది ఎంత సహజమైన ప్రక్రియ అంటే అసలు దాని గురించి మనం ఎప్పుడూ పెద్దగా ఆలోచించం గదా! ఖచ్చితంగా. అది బేసిక్గా ఒక ఆటోమేటిక్ యంత్రంలాగా సైలెంట్గా తను పని తను చేసుకుపోతూనే ఉంటుంది. అవును. కానీ ఒకసారి ఇలా ఊహించుకుందాం. అంత అద్భుతంగా పనిచేస్తున్న ఆ ఇంజిన్‌లో ఒక చిన్న ఇసుక రేణువు పడితే ఏమవుతుంది? మొత్తం యంత్రం ఆగిపోయే ప్రమాదముంది. కదా! సో, ఈరోజు మనం మన ముందున్న పరిశోధనా పత్రాలు, అలాగే వైద్య నివేదికల ఆధారంగా ఒక అద్భుతమైన అంశం గురించి ఈ సరికొత్త లోతైన విశ్లేషణలో చర్చించబోతున్నాం. అవును, ఈరోజు మన లక్ష్యం కేవలం ఊపిరితిత్తుల గురించే కాదు. అంటే మన శరీరంలో జరిగే ఒక చిన్న మార్పు ఆ మొత్తం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం. సరే, దీని కొంచెం వివరంగా విడదీసి చూద్దాం. ముందుగా బయటి వాతావరణం అంటే మనం పీల్చే గాలి ద్వారా లోపలికి వెళ్లే రేణువులు లేదా పొగ మన కణాలను ఎలా మారుస్తాయో అక్కడ్నుండి మొదలు పెడదామా? బహుశా సిలికోసిస్ గురించి మాట్లాడితే బావుంటుంది. ఆ, ఖచ్చితంగా. మన గాలి ద్వారా స్ఫటికాకార సిలికా అంటే ఆ క్రిస్టలైన్ సిలికాను పీల్చడం వల్ల ఈ సిలికోసిస్ వస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ మైనింగ్ లేదా ఇసుకతో పనిచేసేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది కదా. అవును. సో ఈ సిలికా రేణువులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లగానే మన రోగనిరోధక వ్యవస్థకు చెందిన మ్యాక్రోఫేజులు వెంటనే వాటిని మింగేసి నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. దీన్నే ఫాగోసైటోసిస్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాక్రోఫేజులు మన శరీరంలో చెత్తను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల్లాంటివన్నమాట. కరెక్ట్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ సిలికా రేణువులు చాలా కఠినమైనవి. అంటే గాజు ముక్కల్లాంటివి అంటారా? అవి లోపలికి వెళ్ళాక ఆ కణాలకు ప్రమాదం జరగదా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఆ సిలికా రేణువులు మ్యాక్రోఫేజుల లోపలికి వెళ్లాక వాటి జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి ఆ ఫాగోసైటోసిస్ ప్రక్రియను అడ్డుకుంటాయి. పైగా ఆ కణాలే చనిపోయేలా చేస్తాయి. దీన్నే అపాప్టోసిస్ అంటారు. ఓ, అంటే రక్షక భటులే చనిపోతున్నారన్నమాట. అవును. దీనివల్ల రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయి మైకోబాక్టీరియా, ముఖ్యంగా క్షయవ్యాధి, అదే టీబీ వచ్చే ముప్పు భారీగా పెరుగుతుంది. అర్థమైంది. కానీ ఈ ప్రక్రియంతా జరగడానికి బహుశా చాలా సంవత్సరాలు పడుతుంది కదా. అందుకే శ్వాస ఆడకపోవడం లేదా దగ్గులాంటి లక్షణాలు వెంటనే బయటపడవు. మరి ఈ పోరాటాన్ని మనం ఇమేజింగ్లో ఎలా గుర్తించగలం? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. కణజాల పరీక్షలో చూస్తే డస్ట్ లాడెన్ మ్యాక్రోఫేజెస్తో చుట్టుముట్టబడిన కొల్లాజినస్ నోడ్యూల్స్ మనకు కనిపిస్తాయి. కొల్లాజినస్ నోడ్యూల్స్ అంటే చనిపోతున్న కణాల చుట్టూ శరీరం ఒక గట్టి మచ్చలాంటి కవచాన్ని ఏర్పరుస్తుందన్నమాట. ఇక ఎక్స్రేలో చూస్తే ఊపిరితిత్తుల పైభాగంలో చిన్న వృత్తాకార నోడ్యూల్స్ కనిపిస్తాయి. అలాగే హైలార్ నోడ్స్ వద్ద ఎక్షెల్ కాల్సిఫికేషన్ అంటే ఒక గుడ్డు పెంకులాంటి పోత ఏర్పడడం మనం స్పష్టంగా చూడవచ్చు. వావ్, గుడ్డు పెంకులాంటి కాల్సిఫికేషన్. సిలికోసిస్లో కణాలు చనిపోవడం గురించి విన్నాం. కానీ ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే సార్కోయిడోసిస్ అనే మరో పరిస్థితిలో కణాల ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంటుంది కదా. అవును, ఇదొక వింతైన రోగనిరోధక ప్రతిస్పందన. ఇందులో కణాలు చనిపోవడానికి బదులుగా ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అంటే ఒక పెద్ద కణంగా మారిపోతాయా? ఖచ్చితంగా. సార్కాయిడోసిస్లో మ్యాక్రోఫాజులు కలిసిపోయి మల్టీన్యూక్లియేటెడ్ జాయింట్ సెల్స్గా మారతాయి. ఇవి నాన్ కేసేటింగ్ గ్రాన్యులోమాలను ఏర్పరుస్తాయి. ఇవి ఊపిరితిత్తుల్లో హైలార్ అడినోపతి లేదా పల్మనరీ ఇన్ఫిల్ట్రేట్స్ రూపంలో కనిపిస్తాయి. ఇక్కడ నాకొక చిన్న సందేహం. ఈ గ్రాన్యులోమాలు కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కావు కదా? సరిగ్గా పట్టుకున్నారు. ఇవి శరీరమంతా వ్యాపిస్తాయి. చర్మంపై ఎరిథీమా నోడోసమ్ అనే ఎర్రటి దద్దుర్లు, కళ్లలో యువియేటిస్ అనే వాపోస్తుంది. కళ్లలో కూడానా? అవును. అలాగే లాలాజల్ల గ్రంథులు, ఇతర అంతర్గత అవయవాలను సైతం ఇవి ప్రభావితం చేస్తాయి. అదృష్టవశాత్తు దీనికి ప్రారంభ చికిత్సగా ఓరల్ గ్లూకోకార్టికాయిడ్స్ వాడతారు. ఇది మొత్తం రోగనిరోధక వ్యవస్థను కొంచెం శాంతపరచడానికి సహాయపడుతుంది. కణాలు తమ వాతావరణానికి తగ్గట్టు ఎలా మారిపోతాయో అనడానికి మరో పెద్ద ఉదాహరణ మన ధూమపానం. మామూలుగా మన గాలినాళాల్లో కాలమ్నార్ ఎపిథీలియం ఉంటుంది కదా, దానిపై చిన్న వెంట్రుకల్లాంటి సిలియా ఉంటాయి. అవును, అవి శ్లేష్మాన్ని బయటకు ఊడ్చివేస్తాయి. కరెక్ట్. కాని పొగ తగిలే కొద్దీ ఆ కణాలు స్క్వామస్ ఎపిథీలియంగా మారిపోతాయని సోర్స్లో ఉంది. బహుశా స్క్వామస్ కణాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఆ పొగను తట్టుకోడానికి శరీరం అలా మారుతుందేమో. ఖచ్చితంగా అదే కారణం.
దీన్నే స్క్వామస్ బ్రాంకియల్ మెటాప్లేసియా అంటారు. ఇది పొగ వల్ల కలిగే నిరంతర చికాకును తట్టుకోవడానికి శరీరం చేసుకునే ఒక రక్షణ ఏర్పాటు. కానీ ఇక్కడొక నష్టముంది కదా. అవును, ఈ మార్పు వల్ల కణాలు గట్టిపడతాయి కానీ మునుపటిలా శ్లేష్మాన్ని శుభ్రపరిచే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతాయి. ఆ సిలియా మాయమణిపోతాయి. అందుకే ధూమపానం చేసేవారిలో కఫం పేరుకుపోయి దగ్గు వస్తుంది. అయితే ఇది కేవలం ఊపిరితిత్తులకే పరిమితమా? లేదు, దీన్ని పెద్ద చిత్రంతో పోల్చి చూస్తే మన అన్నవాహికలో కూడా ఇలాగే జరుగుతుంది. దీన్నే బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటారు. ఎవరికైతే దీర్ఘకాలికంగా యాసిడ్ రిఫ్లక్స్ ఉంటుందో వాళ్ల అన్నవాహికలోని సాధారణ స్క్వామస్ ఎపిథీలియం పేగులలో ఉండే తరహా కాలమ్నార్ ఎపిథీలియంగా మారుతుంది. ఓ, అంటే ఇక్కడ రివర్స్లో జరుగుతుందన్నమాట. అవును, ముఖ్యంగా అందులో గాబ్లెట్ కణాలు ఏర్పడతాయి. ఈ గాబ్లెట్ కణాలు ఒక రకమైన శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసి యాసిడ్ నుండి కణాలను రక్షిస్తాయి. వాతావరణం మారితే బతకడానికి కణాలు తమ రూపాన్ని అలా మార్చుకుంటాయి కదా. కానీ ఈ మార్పు ఎప్పుడు మంచిది కాదనుకుంటా. ఎందుకంటే ఇలా కణాలు పదే పదే రూపాంతరం చెందటం వల్లే అవి అదుపు తప్పి క్యాన్సర్గా మారే ప్రమాదముంది. నిజమే, ఇక్కడ్నుండే కణాల తిరుగుబాటు మొదలవుతుంది. ఉదాహరణకు అడినోకార్సినోమా తీసుకుంటే విచిత్రమేమిటంటే ధూమపానం చెయ్యని వారిలో, ముఖ్యంగా మహిళలలో ఇది అత్యంత సాధారణమైన క్యాన్సర్ కదా. అవును, ఇది సాధారణంగా ఊపిరితిత్తుల అంచులలో ఉంటుంది. ఈ క్యాన్సర్ కణాలు ఇన్వాజివ్ గ్లాండులర్ కణాలను కలిగి ఉండి సమృద్ధిగా మ్యూసిన్ ఉత్పత్తి చేస్తాయి. మరి ధూమపానం చెయ్యని వారిలో ఇది ఎందుకొస్తుంది? ఇది జన్యుపరమైన సమస్య, ముఖ్యంగా ఈజీఎఫ్ఆర్ మరియు ఏఎల్కే అంటే ఈజీఎఫ్ఆర్ మరియు ఏఎల్కే జన్యు ఉత్పరివర్తనలు దీనికి కారణం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ క్యాన్సర్ ఉన్న వారిలో వేళ్లకోసలి ఉబ్బడం, దీన్నే క్లబ్బింగ్ అంటారు, లేదా హైపర్ట్రోఫిక్ ఆస్టియోలాథ్రోపతి వంటి లక్షణాలు బయటపడతాయి. అదొక రకమైతే స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటే ఎస్సీఎల్సీ పూర్తిగా భిన్నమైనది కదా. ఇది అంచుల్లో కాకుండా ఊపిరితిత్తుల మధ్యభాగంలో వస్తుంది. పైగా దీనికి ధూమపానంతో తీవ్రమైన సంబంధం ఉంటుంది. అవును, ఇది చాలా వేగంగా వ్యాపించే క్యాన్సర్. మైక్రోస్కోప్లో చూస్తే చిన్న రౌండ్ లేదా ఓవెల్ కణాలు, దట్టమైన హైపర్క్రోమాటిక్ న్యూక్లియై మరియు కణ విభజనలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వీటికి ఏదో న్యూరోఎండోక్రైన్ మూలాలు ఉంటాయని కూడా చదివాను. ఖచ్చితంగా, ఈ కణాల సైటోప్లాజంలో న్యూరోసెక్రీటరీ గ్రాన్యూల్స్ ఉంటాయి. అందుకే వీటికి CD56, క్రోమోగ్రానిన్ మరియు సినాప్టోఫైసిన్ వంటి మార్కర్స్ పాజిటివ్గా వస్తాయి. అర్థమైంది. అయితే క్యాన్సర్ ఉండే స్థానాన్ని బట్టి కూడా వచ్చే సమస్యలు మారిపోతాయి. పాన్కాస్ట్ ట్యూమర్స్ ఇందుకు సరైన ఉదాహరణ. ఇవి ఊపిరితిత్తుల పైభాగంలో అంటే అపెక్స్ లేదా సుపీరియర్ సల్కస్ వద్ద ఉంటాయి. దీన్నెలా అర్థం చేసుకోవచ్చంటే ఇది పైన ఉండి కింది నిర్మాణాలను నొక్కే ఒక బరువైన రాయి లాంటిది కదా. భలే చెప్పారు, ఆ పోలిక సరిగ్గా సరిపోతుంది. ఆ ప్రదేశంలో కణితి పెరగడం వల్ల అది పక్కనే ఉన్న నెరాలు, రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది. ముఖ్యంగా C8, T1, T2 నరాల మార్గంలో భయంకరమైన నొప్పి వస్తుంది. చేతి కండరాలు క్షీణించిపోవడం కూడా జరుగుతుందనుకుంటా. అవును, పక్కటెముకలు కూడా దెబ్బతింటాయి. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఎప్సిలేటరల్ హార్నర్ సిండ్రోమ్. సింపథెటిక్ నరాల చైన్ నొక్కబడటం వల్ల కణితి ఉన్నవైపు కనురెప్ప వాలిపోవడం, కంటిపాప చిన్నదవడం మరియు చెమట పట్టకపోవడం జరుగుతాయి. ఇదంతా వింటుంటే కొంచెం భయం వేస్తోంది. కాని అదృష్టవశాత్తు ఊపిరితిత్తుల్లో పెరిగే ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. ఉదాహరణకు ఈ హమార్టోమా లాంటివి చాలా నెమ్మదిగా పెరుగుతాయి కదా. అవును, ఇవి నిరపాయమైన కణుతులు అంటే బినైన్. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మన శరీరంలోని సాధారణ కణజాలాలే అస్తవ్యస్తంగా పెరిగిన ఒక ముద్దలాంటివి. అంటే వాటిలో ఏముంటాయి? అందులో పరిపక్వమైన కనెక్టివ్ కణజాలం అంటే మృదులాస్థి, కొవ్వు మరియు రెస్పిరేటరీ ఎపిథీలియం ఉంటాయి. చాలాసార్లు ఇమేజింగ్ చేసినప్పుడు ఇవి అనుకోకుండా బయటపడతాయి, కానీ వీటి వల్ల ప్రాణాపాయం ఉండదు. ఊపిరి పీల్చుకున్నంత పనైంది. అయితే ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయమేమిటంటే కణితుల వల్ల వచ్చే దైహిక సమస్యలు. ఊపిరితిత్తుల్లో ఉన్న క్యాన్సర్ శరీరంలోని నీటి శాతాన్ని, రక్తంలోని లవణాలను ఎలా మారుస్తోంది? ఈ SIDAH అనేది ఏమిటి అసలు? ఇది చాలా సంక్లిష్టమైన మెకానిజం. ఇందాక మనం స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్కి న్యూరో ఎండోక్రైన్ లక్షణాలుంటాయననుకున్నాం కదా. అవును, హార్మోన్లను స్రవిస్తాయని చెప్పారు. కరెక్ట్. ఈ కణాలు అదుపు తప్పి యాంటీడయూరెటిక్ హార్మోన్ అంటే ADHను ఎక్టోపిక్గా ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి.
మామూలుగా ఏడీహెచ్ అనేది మూత్రపిండాలకు నీటిని నిలుపుకోవాలని సంకేతమిస్తుంది. అంటే క్యాన్సర్ కణితి మూత్రపిండాలకు తప్పుడు ఆదేశాలిస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఈ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరం అనవసరంగా నీటిని ఆపుకుంటుంది. దీనివల్ల రక్తంలో సోడియం స్థాయి పడిపోతుంది. దీన్నే హైపోనట్రీమియా అంటారు. శీరం ఆస్మోలాలిటీ తగ్గిపోతుంది. మరి బయటకొచ్చే మూత్రమేమవుతుంది? నీరంతా శరీరంలో ఉండిపోవడం వల్ల బయటకొచ్చే మూత్రం చాలా చిక్కగా మారుతుంది. మూత్రం ఆస్మోలాలిటీ 100 కన్నా ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఎస్ఐఏడిహెచ్ అంటారు. ఇంకో పారాన్యోప్లాస్టిక్ సిండ్రోమ్ అయిన కుషింగ్ సిండ్రోమ్ కూడా ఈ కణాల వల్లే రావచ్చు. వావ్! ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. మరి ఈ సుపీరియర్ వెనకావ సిండ్రోమ్లో ఏం జరుగుతుంది? ఛాతీలో కణితి ఉంటే ముఖం ఎందుకు ఉబ్బిపోతుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం భౌతిక శాస్త్రం ఆలోచించాలి. తల, మెడ, చేతుల నుండి రక్తాన్ని గుండెకు తిరిగి తీసుకువెళ్లే అతిపెద్ద సిర సుపీరియర్ వెనాకావా. ఛాతీ మధ్యలో పెరిగే క్యాన్సర్ కణుతి ఈ సిరను బయటి నుండి నొక్కివేస్తుంది. ఓ, పైపును గట్టిగా నొక్కితే వెనక నీరు ఎలా ఆగిపోతుందో ఇక్కడ కూడా రక్త ప్రసరణ ఆగిపోయి వెనక్కి తన్నుతుందా? ఎగ్జాక్ట్లీ. అందుకే ముఖం ఉబ్బడం, మెడ దగ్గర నరాలు ఉబ్బడం, తలనొప్పి మరియు శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. అదొక మెకానికల్ అడ్డంకి అన్నమాట. మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యాంత్రిక ఒత్తిళ్లు మరియు ద్రవాల అసమతుల్యత వైపు వెళ్దాం. న్యూమోథొరాక్స్ అనే పరిస్థితి గురించి ఒక మంచి పోలిక ఉంది. చెప్పండి. మామూలుగా మన ఊపిరితిత్తులు ముడుచుకోవడానికి, ఛాతీ గోడ బయటకు విస్తరించడానికి ప్రయత్నిస్తుంది కదా. ఈ రెండింటి మధ్య ఉండే నెగటివ్ ప్రెషర్ వాటిని కలిపి ఉంచుతుంది. ఇది ఎలాగంటే 2 తడి అద్దాలను అతికించినట్లు కదా. మధ్యలో గాలి దూరగానే అవి విడిపోతాయి. అవును, భలే చెప్పారు. ఆ నెగటివ్ ప్రెషర్ వల్లే ఛాతీగోడ, ఊపిరితిత్తులు ఒకే యూనిట్గా పనిచేస్తాయి. కాని న్యూమోథొరాక్స్లో ప్లూరల్ స్పేస్లోకి గాలి చేరి ఆ నెగటివ్ ప్రెషర్ పోతుంది. దాంతో ఛాతీ గోడ బయటకు వస్తుంది, ఊపిరితిత్తు దానికదే లోపలికి కుప్పకూలిపోతుంది కదా. అవును, అప్పుడు ఊపిరితిత్తుల ఇన్స్పిరేటరీ కంప్లయన్స్ దారుణంగా తగ్గిపోతుంది. అంటే గాలి పీల్చుకోవడం చాలా కష్టమవుతుంది. అది ప్లూరల్ స్పేస్లోకి గాలి రావడం వల్ల జరిగింది. కానీ ఎట్లెక్టాసిస్లో సమస్య గాలిగొట్టం లోపల ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఎట్లెక్టాసిస్లో మెయిన్ స్టెమ్ బ్రాంకస్ లోపల అడ్డంకి ఏర్పడుతుంది. అప్పుడు గాలి ఆ ఊపిరితిత్తులోకి వెళ్లలేదు. అప్పటికే లోపల ఉన్న గాలేమవుతుంది? దీని ఎక్స్రే చూస్తే ఒకవైపు మొత్తం తెల్లగా కనిపిస్తుంది. అంతేకాదు, గుండె మరియు మీడియాస్టెనం పాడైన ఊపిరితిత్తు వైపే లాగబడతాయి. గాలి అడ్డంకుల గురించి చూశాం కానీ కొన్నిసార్లు సమస్య ఊపిరితిత్తుల బయట ఉండే ద్రవం వల్ల వస్తుంది కదా. ఈ ప్లూరల్ ఎఫ్యూషన్లో అసలు ఆ నీరు ఎలా వస్తుంది? సాధారణంగా పెరైటల్ ప్లూరాలోని ఇంటర్కోస్టల్ మైక్రోవెసెల్స్ నుండి కొంత ద్రవం ఫిల్టర్ అయి వస్తుంది. ఆ ద్రవాన్ని మళ్లీ స్టోమాటా ద్వారా లింఫాటిక్ నాళాలు పీల్చుకుంటాయి. ఈ సమతుల్యత తప్పుతుందో అప్పుడు ద్రవం పేరుకుపోతుంది. ఇందులో రకాలుంటాయా? అవును, ఎక్సుడేటివ్ మరియు ట్రాన్సుడేటివ్. క్యాన్సర్ లేదా ఇన్ఫెక్షన్ వల్ల రక్తనాళాల పర్మియబిలిటీ పెద్దవైపోయి ప్రోటీన్లు, ఎల్డీహెచ్ ఎక్కువగా ఉండే ద్రవం బయటకొస్తే అది ఎక్సుడేటివ్. న్యూమోనియా మరియు టీబీలో ఇది జరుగుతుంది. ముఖ్యంగా టీబీలో లింఫోసైట్లు ఎక్కువగా ఉంటాయి. మరి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వచ్చేది ట్రాన్స్ఫుడేట్వా? అవును, హార్ట్ ఫెయిల్యూర్లో పల్మనరీ కేశనాళికలలో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ పెరిగిపోతోంది. స్వచ్ఛమైన నీరులాంటి ద్రవం ఫిల్టర్ అయి బయటకొస్తోంది. ఇంకో విచిత్రమైన కారణం హెపాటిక్ హైడ్రోథొరాక్స్. సిర్రోసిస్ మరియు అసైటిస్ ఉన్నవారిలో కడుపులోని ద్రవం డయాఫ్రమ్ రంధ్రాల గుండా ఛాతీలోకి ప్రవేశిస్తోంది. ఓ, కడుపులోని నీరు ఛాతీలోకి రావడమంటే ఇది కుడివైపున చేరుతుంది కదా. అవును, సాధారణంగా కుడివైపున చేరే ట్రాన్సుడేటివ్ ద్రవం ఇది. అయితే ఈ ద్రవాల్లో ఇంకో రకం కైలోథొరాక్స్ గురించి కూడా ప్రస్తావించారు కదా. ఇది మెడభాగంలో జరిగే శస్త్రచికిత్సల వల్ల వస్తుందట కదా. అవును, థొరాసిక్ డక్ట్ అనేది ఎడమ సబ్క్లేవియల్ మరియు జుగులార్ సిరల జంక్షన్లో కలుస్తోంది. ఆ ప్రదేశంలో సర్జరీ జరిగినప్పుడు ఈ డక్ట్ దెబ్బతింటే ఆ కైల్ అనే ద్రవం ఛాతీలో చేరుతోంది. ఇప్పుడు వరకు ఊపిరితిత్తుల సమస్యలు మిగతా వ్యవస్థలను ఎలా ఇబ్బంది పెడతాయో చూశాం. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి చూద్దాం. నాడీ వ్యవస్థ, బరువు, వయస్సు మన శ్వాసని ఎలా ప్రభావితం చేస్తాయి? ఉదాహరణకు మస్తీనియా గ్రావిస్ అనే వ్యాధి కండరాల వ్యాధి కదా. దానికి ఊపిరితిత్తులకు సంబంధమేమిటి? మస్తీనియా గ్రావిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇందులో పోస్ట్ సినాప్టిక్ నికోటినిక్ అసెటైల్ కోలిన్ రిసెప్టార్లకు వ్యతిరేకంగా ఆటో యాంటీబాడీలు ఏర్పడతాయి. అంటే నరాల నుండి కండరాలకు సంకేతాలు వెళ్లవనమాట. ఖచ్చితంగా. దీనివల్ల కంటి, ముఖ కండరాలతో పాటు
తీవ్రమైన కేసుల్లో శ్వాసకండరాలు కూడా ప్రభావితమై హైపోవెంటిలేషన్ వస్తుంది. రోగి గాలి పీల్చుకోలేడు. బరువు పెరగడం కూడా ఊపిరితిత్తుల మెకానిక్స్ని మారుస్తుందట. ఓహెచ్ఎస్ అంటే ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ గురించి విశ్లేషిస్తే సెంట్రల్ ఒబేసిటీ వల్ల ఎక్స్ట్రిన్సిక్ రిస్ట్రిక్టివ్ ప్యాటర్న్ వస్తుంది కదా. అవును, గాలినే నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఈఆర్వి, ఎఫ్ఆర్సి, ఎఫ్ఈవి1, ఎఫ్విసి, టిఎల్సి అన్నీ తగ్గిపోతాయి. బిఎంఐ 30 కన్నా ఎక్కువ ఉన్న ఈ ఓహెచ్ఎస్ రోగులలో వాళ్లు మేల్కొని ఉన్నప్పుడు కూడా రక్తంలో కార్బన్ డయాక్సైడ్ ప్రమాదకరంగా పెరిగిపోతుంది. అంటే పిఎస్సిఓ2 45 కన్నా ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ తగ్గిపోతుంది. మరి ఏఏ గ్రేడియంట్ ఎలా ఉంటుంది? ఇక్కడే ఆసక్తికరమైన పాయింట్ ఉంది. లోపలి ఆల్వియోలై బాగుంటాయి కాబట్టి ఏఏ గ్రేడియంట్ సాధారణంగానే, అంటే 4 నుండి 15 మధ్యలోనే ఉంటుంది. సమస్యంతా బయట ఉన్న కొవ్వు వల్లే అంటారా? మరి వయస్సు పైబడే కొద్దీ వచ్చే మార్పుల సంగతేంటి? వృద్ధాప్యంలో శ్వాస వ్యవస్థ ఎందుకు బలహీనపడుతుంది? వృద్ధాప్యంలో ఛాతీగోడ కంప్లైన్స్ తగ్గుతుంది. అలాగే ఆల్వియోలార్ ఎలాస్టిక్ రీకాయిల్ తగ్గుతుంది. దీనివల్ల గాలి లోపలే నిలిచిపోతుంది. దీన్నే ఎయిర్ ట్రాపింగ్ అంటారు. దీనివల్ల టైడల్ వాల్యూమ్ పెంచుకునే సామర్థ్యం పరిమితమవుతుంది కదా? అవును, పైగా వృద్ధాప్యంలో ఏఏఓటీ గ్రేడియంట్ కూడా పెరుగుతుంది. పెద్దల్లో ఇలా ఉంటే పసిపిల్లల్లో ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ వస్తే శరీరం దానికి స్పందించాలి కదా. దురదృష్టవశాత్తు గర్భిణీలలో ధూమపానం వల్ల శిశువుల్లో సిడ్స్ సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ రావడానికి ఇదే కారణమా? నిజమే, చాలా సున్నితమైన విషయం ఇది. పొగ వల్ల ఆ శిశువుల్లో నిద్రలో శ్వాసకు అడ్డంకి ఏర్పడితే ఉలిక్కిపడి లేవడం, అంటే అరౌజల్ అండ్ కార్డియోవాస్కులర్ రెస్పాన్స్ దెబ్బతింటుంది. అవయవాల మధ్య సంబంధాలకు మరో ఉదాహరణ ఏవి మాల్ఫర్మేషన్. ఇది హెచ్టిటి వల్లొస్తుంది కదా. శ్లేష్మ టెలాంగేక్టేసియాస్ మరియు ముక్కు వెంట రక్తం కారడం వస్తుందని తెలుసు. కాని ఇది ఊపిరితిత్తులను ఎలా దెబ్బతీస్తుంది? ఊపిరితిత్తులలో ఈ పల్మనరీ ఏవియంలు ఏర్పడితే రక్తం ఆక్సిజన్ తీసుకోకుండానే నేరుగా సిరల్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల డిజిటల్ క్లబ్బింగ్, ప్లాటిప్నియా వస్తాయి. ప్లాటిప్నియా అంటే కూర్చుంటే శ్వాస ఆడకపోవడం కదా. మరి దైహికంగా ఉంటే? దైహిక ఏవియంల వల్ల గుండె ఎక్కువగా పనిచేయాల్సి వచ్చి హై అవుట్పుట్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. దీనివల్ల పల్మనరీ హైపర్టెన్షన్ ఏర్పడి గట్టి పీటు సౌండ్ వినిపిస్తుంది. సరే, ఇక ఆఖరి విభాగానికి వద్దాం. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు మరియు ఔషధాల ఆశ్చర్యకరమైన పరిణామాలు. ఎవరికైనా పొడవైన ఎముకలు లేదా పెల్విక్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఊపిరితిత్తుల సమస్య ఎందుకు వస్తుంది? ఫ్యాట్ ఎంబోలిజం గురించి వివరిస్తారా? ఎముక విరిగినప్పుడు లోపలి మధ్య నుండి కొవ్వు అణువులు రక్తములో కలిసిపోయి పల్మనరీ మైక్రోవెజల్స్ను అడ్డుకుంటాయి. దీని ట్రయాడుంది: శ్వాసకోశ ఇబ్బంది, నరాల సంబంధిత సమస్యలు మరియు పెటికియల్ ర్యాష్. అనెస్థీషియా మందులు కూడా శ్వాస వ్యవస్థతో ఆడుకుంటాయి కదా. కెటామైన్ మరియు ఎటోమిడేట్ ఎలా పనిచేస్తాయి? కెటామైన్ అనేది క్యాటకాలమైన్ విడుదలను పెంచుతుంది. దీనివల్ల బ్రాంకోడైలేషన్ జరుగుతుంది. కాబట్టి బ్రాంకోస్పాజం ఉన్న రోగులకు ఇది మంచిది. ఎటోమిడేట్ అనేది గ్యాబా అగోనిస్ట్. హీమోడైనమిక్గా న్యూట్రల్గా ఉన్నప్పటికీ ఇది కార్టిసాల్ సింథసిస్ను నిరోధించి అడ్రినోకార్టికల్ సప్రెషన్కి కారణమవుతుంది. అయితే ఒక సాధారణ దగ్గుమందు గురించిన విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. దీర్ఘకాలిక దగ్గు కోసం వాడే డెక్స్ట్రోమెథోర్ఫాన్ అంటే డిఎక్స్ఎం కూడా ప్రమాదకరమా? అవును, ఇది సిగ్మా రిసెప్టార్లపై పనిచేసి మెడ్యులరీ దగ్గు కేంద్రాన్ని అణిచివేస్తుంది. కాని దీనికి సెరోటినిన్ రిసెప్టార్లపై పనిచేసే లక్షణం కూడా ఉంది. ఎవరైనా ఎస్ఎస్ఆర్ఐ యాంటీ డిప్రెసెంట్స్తో కలిపి వాడితే ప్రాణాంతకమైన సెరోటినిన్ సిండ్రోమ్ వస్తుంది. వావ్! అసలు నమ్మశక్యంగా లేదు. ఒక అవయవాన్ని మరొక అవయవం నుండి విడతీసి చూడటం ఎంత అసాధ్యమో ఇప్పుడు అర్థమవుతోంది. అవును, అంతా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంది. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనకు స్పష్టమైన సారాంశం ఏమిటంటే, ఊపిరితిత్తులు కేవలం గాలిని పీల్చుకునే సంచులు మాత్రమే కాదు. అవి ప్రతి అవయవంతో, బయటి వాతావరణంతో, మనం తీసుకునే మందులతో అనుసంధానమై ఉన్నాయి. ఖచ్చితంగా, మనం పీల్చే ప్రతి శ్వాస ఒక సంక్లిష్టమైన వలయం లాంటిది. మన శ్వాస మనం పీల్చే గాలిపై మాత్రమే కాదు, మన ఎముకలు, మన గుండె, మన మెదడు తీసుకునే నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అసలు మన శ్వాసకోశ వ్యవస్థను అధ్యయనం చేయడమంటే మొత్తం మానవ శరీరం అనే విశ్వాన్ని అర్థం చేసుకోవడమే కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం.